ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మార్చి 12 మేషరాశి వారు. ఈ ముగ్గురు స్త్రీలతో జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 12న మేషరాశి వారు వీరి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజు వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే వెంటనే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారికి ఓపిక, సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి. అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు వీరికి ఉంటాయి. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కోసం సమయాన్ని కూడా వీరు అధికంగా వెచ్చిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం, అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మది వల్ల కొన్ని అవకాశాలు కూడా చేజారిపోతుంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఇక వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ కూడా సమయం, ఓపిక అనేది చాలా కష్టమని చెప్పుకోవాలి. మీరు అనుకోగానే అవకాశాలు మీ ముందుకు రావండి. వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం, ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు. కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు. కానీ కొంతమంది జీవితాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అంటే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయడం, పార్ట్ టైం జాబ్ చేయడం, ఇలా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారి జాతకంలో కూడా ఇది ఉంటుంది. కానీ అవకాశాలు పొందుకోవడం కోసం మీరు అధికంగా శ్రమ పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ వీరితో తరచూ విభేదాలు సంభవిస్తూ ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా ఈ రాశి వారు ఈ 3 పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో మేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక పర్సనల్ విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండండి. ఇక వారికి అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలను తెచ్చుకుంటారు. ఇక వై అనే అక్షరం పేరు గల మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలను అస్సలు చెప్పకూడదు. లేనిపోని విషయాలను, ఇబ్బందులను తెచ్చుకోకూడదు. అలాగే ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీతో మీరు సమస్యలు తెచ్చుకుంటారు. నిజాలను తెలుసుకోకుండా మీరు అన్నీ కూడా వారితో చర్చించుకుంటూ వెళ్తే కనుక ఇబ్బందుల్లో పడతారు. మిమ్మల్ని లోబర్చుకుని మీ జీవితాన్ని దుఃఖ స్థితిలోకి తీసుకువెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ 3 పేర్లు ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండకపోతే కనుక ప్రమాదాలలో పడిపోతారు. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగిలిన అన్ని అంశాల్లో కూడా మిశ్రమంగా కనిపించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.